హాయ్ ఫ్రెండ్స్ అందరికి చాలా థ్యాంక్స్ అందరికి కొత్త ఛానల్ అయినా అందరూ నా వీడియోస్ ని చూసి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేస్తే మేము ముందుకు ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫన్ టీటా. అరే మనం ఇప్పటికిప్పుడు ₹1,00,000 బ్యాగ్ దొరికితే ఏం చేస్తారా? దాంతో కార్ కొనుక్కుంటా, బిర్యానీ తింటా, మొబైల్ కొనుక్కుంటా, మంచి బైక్ కొనుక్కుంటా, మా ఇంట్లో అందరికి ఇచ్చేసి లైఫ్ అంతా హ్యాపీగా సెట్ అయిపోతారా? నేను మాత్రం అందరూ బట్టలు పెట్టుకుంటా. అదేంటి నేను ₹1,00,000 బ్యాగ్ అన్నాను రా, ₹1,00,000 డబ్బులు అనలే. యదవా మళ్ళీ మొదలు పెట్టారు వీడియో ఇరుక్కుళ్ళు చూపులు. అయిపోయారు ఈరోజు నా చేతుల్లో ఒక్కొక్క నా కొడుకు. ఈ రేట్రా ఇంత పెద్ద కర్ర తీసుకొని వచ్చాడు. నిన్న ఎగ్జామ్ పెట్టారు కదా దోల ఈరోజు మనకి. ఒక్కొక్కరికి కొవ్వు బాగా ఎక్కువైందిరా ఈరోజు. కొవ్వు తగ్గిస్తా ఈరోజు అందరికి. ఎగ్జామ్లు రాశారు కదా, పేపర్లు తెచ్చా. నీ పిండి రాసి నా చేతుల్లో. భయం వేస్తుందిరా. భయపడకరా, మనం మాత్రం ఏం చేస్తాం, కొడితే కాయడం తప్ప. భయం నా కోసం కాదురా, నీ కోసమే. నీ మార్కులు చూసి చంపేత్తరేమో నిన్ను. నీ అబ్బ వాడికంటే ముందు నువ్వే నాకు చుక్కలు చూపించావా అమ్మా. ఎంత అర్థమైనది చెప్పినా ఎగ్జామ్ ఒక్కరికి మంచి మార్కులు రావాలి. ఆ మాట ఎలాగో మీరు వినట్లేదు. అందుకే దీని మాటైనా వింటారు కదా అని తెచ్చా. ఈరోజు మీ అందరికి కొవ్వు తగ్గించే తీరుతాం. అరే పృథ్వీ రారా. ఇరవై మూడు మార్కులు ఏంట్రా? 23 మార్కులు. ఇంకా 2 మార్కులు ఎవరికి ఇచ్చావు? ఆ 2 మార్కులు ఇటుకి వచ్చి ఉంటాయి సార్, అందుకే అడిగి తగ్గాయి. నీకు దండం పెడతాంట, ఆ వెళ్ళిపోయిన వాడికి అంత ఒప్పకరా. ఎలా పేపర్ మొత్తం 2 సార్లు రాసుకొని రా పో. అరే నా లైఫ్ లో ఎన్నో స్కూళ్ళు చేశాను రా, కానీ ఇలాంటి పేపర్ మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. అరే మామా నీ పేపర్ అనుకుంటారా అది? ఒరే సారీరా. సారీ ఎందుకురా? ఎవరు తెలిసి పేపర్ మను రారా నువ్వు. సార్ అదేట్రా, నేను పిలుస్తారు అనుకుంటే నన్ను పిలిచారు. A+B² ఫార్ములా రాయమంటే A వచ్చి B వాళ్ళే, B వచ్చి C వాళ్ళే, B వచ్చి E వాళ్ళే అని రాస్తావా? ఆల్జీబ్రా ఏంటి అని అడిగితే అన్ని జీబ్రాలు ఒక దగ్గర ఉండడం ఆల్జీబ్రా అంటారా? చేపట్ట యాదవా ఏమనుకుంటున్నావు? మ్యాథ్స్ ఎగ్జామ్ చెప్తున్నా కొడుతా. ఇగో రేపటికల్లా ఈ క్వశ్చన్ పేపర్ 50 సార్లు రాసుకొని చెప్పు. ఇల్లు గట్టి కొట్టుదా. సరే సార్. గట్టి కొట్టారా? అసలు ఆన్సర్ పేపర్ కాదురా ఇది, ఇలా రాయలేదు. అయ్యే అర్థం కావట్లేదు. చెప్పా కదరా సారీ అని. నీ అబ్బా నీ పని ఇదంతా. మరి నా పేపర్ ఎదురా? పేపర్ ఎక్కడ? నువ్వు ఎగ్జామ్ బాగా రాసావని చూసి నీ పేపర్ మీద నా పేరు, నా పేపర్ మీద నీ పేరు మార్చేసారా? పేపర్ గణేష్. ఇంట్లో ఇన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని మార్కులు రాకూడదు కదా. ఎక్కడ ఎట్ సార్ అలా అంటున్నారు? నైట్ అంతా కష్టపడి చదివి రాశాను సార్. అబ్బో కష్టపడి చదివాము. ఒక్కసారి cos 45 ఫార్ములా చెప్పవా?
cos 45 అంటే a plus b whole square b plus b c square is equal to minus cd square is equal to a plus b whole square సార్. cos 45 ఫార్ములా చెప్పమంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటావు ఎదవా? నీ ఛీ, అయినా నేను కొట్టినా వేస్ట్ అయ్యారు. అమ్మయ్య కొట్టట్లేదు అయితే. ఇగో, ఈ పేపర్ తీసుకెళ్లి 500 సార్లు రాసుకొని తీసుకురా. పో, ఇదే నీ పనిష్మెంట్. సార్ 500 సార్లా? నా మీద ఎందుకు వాడికి అంత డౌట్? కష్టపడి చదివి రాసానన్నా నమ్మలేదు. ఏదో డౌట్ రాదా మరి? మ్యాథ్స్ ఎగ్జామ్ కష్టపడి ప్రాక్టీస్ చేసా అన్నాను, కష్టపడి చదువా అంటే డౌట్ రాదా మరి? యాదవా. దేవుడా, ఈ మ్యాథ్స్ సార్కి దోలు తీర్చే ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇవ్వ దేవుడా, ప్లీజ్ దేవుడా. ప్రిన్సిపల్ వచ్చారా? హాయ్ స్టూడెంట్స్, రేపు చిల్డ్రన్స్ డే కదా, సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు టీచర్స్ లాగా, టీచర్స్ మీలాగా చేస్తారు. దేవుని కోరిక తీర్చేలా ఉన్నారా? రేపు మ్యాథ్స్ సార్కి దోల తీర్చేస్తా, ఇంగ్లీష్ మేడం కూడా ఇచ్చి పడేస్తా. థ్యాంక్ యూ గాడ్. ఇదే డిగ్రీ చదువుతున్నారు. రే ఏం చేస్తున్నారు ఇక్కడ? అరే ఇంగ్లీష్ మేడం ఇట్లా కనిపించట్లేదు, ఉదయం నుంచి వెతుకుతున్నాను. ఈరోజు ఇంగ్లీష్ మేడం క్యారెక్టర్ చేసి మేడంకి ఇచ్చి పారేద్దాం అనుకున్నా. ఈరోజు ఇంగ్లీష్ మేడం రావట్లేదురా. సార్ రేపు నేను స్కూల్కి రావట్లేదు. ఏం మేడం, రేపు చిల్డ్రన్స్ డే చాలా బాగుంటుంది స్కూల్లో. ఏం సరదా సార్, నేను వాళ్ళకి చాలా టార్చర్ చూపించాను. రేపు వచ్చాను అనుకో, రేపు నాకు చుక్కలు చూపిస్తారు. సరే మేడం. రాకుండా బతికిపోయింది, లేకపోతే నా చేతుల్లో అయిపోద్దాను. సరే మ్యాథ్స్ సార్ వచ్చారు కదా, పదా మరి. ఈ మ్యాథ్స్ సార్ గుండె ఎందుకైనా ఈరోజు పక్కతే అబ్బాయి. ఇటు ఈతగలకి ఇలా దొరకనే ఏం చేస్తారు ఏంటో. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సార్. జీరో ఎవరు కనిపెట్టారు? ఆలియా భట్టా సార్. ఓ సూపర్. జడ్ని ఎవరు కనిపెట్టారు? జడ్నా, ఇది ఎక్కడ నేను వినలేదే. జడ్ తెలీదు సార్. జీరో కనిపెట్టినాడు తెలుసు, జడ్ కనిపెట్టినాడు తెలీదా? మనకి 4 థీరమ్స్ ఉన్నాయి కదా, అవి ఆపకుండా చెప్పండి. సార్ నాకు తెలియదు సార్. ఇగోండి కొట్టుకోండి, మీకు ఇదే కావాలి కొట్టుకోండి, దండి కొట్టుకోండి. దొరికెవరా? నిమ్మ నా పగ తీరింది. నీ తెలియకపోతే అందరిలాగా మీరు కూడా నేర్చుకోండి. అందరిలాగా మీకు రావాలని రూల్ ఏం లేదు కదా, కానీ ఫైనల్ ఎగ్జామ్ లోపు నేర్చేసుకోండి. భయంతో నేర్పిస్తే అది మీకు ఇప్పుడు వరకే గుర్తుంటది. అదే ఇష్టంతో ప్రేమతో నేర్పిస్తే అది మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటది. అందుకే భయంతో నేర్పించడం కంట ఇష్టంతోనే నేర్పిద్దాం. వాడు చెప్పింది కూడా నిజమే కదా. పిల్లల్ని కుట్టి చదివిస్తే వాళ్ళు భయంతోనే చదువుతారు, కానీ ఎప్పటికీ ఇష్టంతో చదవడు. అని ఎప్పటికీ ఇష్టంతో చదవడు. అదే ప్రేమతో చెప్తే మంచిగా గుర్తుంటది, ఎగ్జామ్ లో బాగా రాస్తారు. ఇన్నాళ్ళు కొట్టి చదివి చాలా తప్పు చేశాం. ఇక నుండి ప్రేమతో చెప్పాలి వీళ్ళకి. నీ అబ్బా, నువ్వేదో పిక్తావని మ్యాథ్సర్ క్యారెక్టర్ నీకిస్తే ఏం పిక్కండి వస్తావేట్రా ఏదో. నేను అని గట్టి వేసేద్దానే అనుకున్నాను రా, కరెక్ట్ టైం గుర్తుకొచ్చింది. ఈ రోజు వరకు మనం వేసేస్తే రేపు మనకి అటు తోలు తీర్చేస్తారు కదా అని, అందుకే కర్రెత్తి ఈ నోటికొచ్చిన వాగిసి భయంతో బయటకు వస్తాను. జస్ట్ మిస్ లేకపోతే రేపు తోలు తీర్చిద్ది మనకి. అవును, ఇదొకటి ఉంది కదా మర్చిపోయా. ఫోన్లే మంచి పని చేసాం, లేకపోతే రేపు మనకు తోలు తీర్చిద్దినట్టు.